సర్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఓట్ల తొలగింపే ప్రధాన అజెండాగా ఆ ప్రక్రియను అమలు చేస్తున్నారని, దీనికి సూత్రధారులు ఢిల్లీలోని కేంద్ర పాలకులేనని హైదరాబాద్లో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సులో విమర్శించారు. ఆ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యుడు మాడబూలి శ్రీధర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు అని కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యుడు మాడబూసి శ్రీధర్ అన్నారు. ఎన్నికల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. దేశ భవిష్యత్తుని భవితవ్యాన్ని మార్చేసేటువంటిది ఈ ప్రక్రియ. దానిలో నిజము ఏంటి, ఒట్టిదేంటి అని సహజంగా కొంతమంది లేని వాళ్ళే కదా తీసేస్తారని అంటారు. లేని తీసే క్రమం అయితే లక్షల ఓట్లు తెలివి కలిగిన వాళ్ళు ఎక్కడైనా దాన్ని మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటారు. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్, ఒక అపోజిషన్ లీడర్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా ఆయన ప్రతినిధి ఉండాలంటే నలుగురులతో మీకు వీళ్ళని ఎవరిని ఎలక్షన్ కమిషన్ ని ఎంపిక చేయాలి అని చట్టం కాదు తీర్పు లాగా పెట్టారు. తీర్పు చాలా బలవంతమైంది.